హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మాపల్లె గుమగుమలు. ఇవాల్టి వీడియోలో మనం మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో వంట రాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పును తీసుకొని దానిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని 2 గంటల పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 గంటల తర్వాత ఇది చక్కగా మనకి నానిపోయింది కదండి. ఇలా పప్పుని మధ్యలోకి ఇలా అంటే మనకి ఇది బాగా నానిపోయినట్టండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనం డ్రైన్ చేసుకొని ఈ పప్పుని మిక్సీకి వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఇలా ముద్దల్లాగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రాసెస్ని హై ఫ్లేమ్లో చేసుకోవాలండి, సిమ్లోను మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు దీన్ని కదపకుండా ఉంచాలి. కదిపితే మనకి అవి విడివిడిగా అయిపోతాయి. 1 నిమిషం తర్వాత ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువ కలర్ ఏమి రానవసరం లేదండి. ఇలా అందులో ఉన్న నురగంతా ఆగిపోతే సరిపోతుంది. అప్పుడు వాటిని ఒక స్టైనర్లోకి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక స్టైనర్లోకి తీసుకొని అదే బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నిటిని యాడ్ చేసుకొని వీటిని మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే అది లడ్డు బూందీతో చేసుకున్నట్టే ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. దీనిలో మీరు సారపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పంచదార తీసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ అంతటిని హై ఫ్లేమ్లో పంచదార అంతా బాగా కరిగే వరకు మరిగించుకోవాలి. ఇది పంచదార మనకి బాగా కరిగిన తర్వాత పాకమేమి రానవసరం లేదండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిక్కబడకుండా ఉండడానికి అరచెక్క నిమ్మరసం యాడ్ చేశానండి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే కేసర్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మొత్తం అంతా స్కిప్ చేయొచ్చు. ఈ అంతటిని మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇది షుగర్ సిరప్లో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని దీనిని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో కూడా ఇది అచ్చం బూందీలానే ఉంటుందండి. ఇలా మనం చేసుకున్న ఇది ఇప్పుడు బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 10 మినిట్స్ టైం పట్టిందండి ఇది గోరువెచ్చగా అవ్వడానికి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఈ అంతటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి నెయ్యి అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం అన్నిటిని ఇలానే రౌండ్గా చేసుకోవాలండి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చేసిన తర్వాత మనం గిన్నెలో వేసి ఇలా రౌండ్గా తిప్పితే అది చక్కగా రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత అన్నిటినీ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు క్వాంటిటీకి 15 అయ్యాయండి.
మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లడ్డూలు మనకి అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటాయండి. టేస్ట్కి ఏమాత్రం తీసిపోవు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. అలాగే మాపల్లె గుమగుమలు వెబ్సైట్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన మాపల్లె గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.